వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి. నేను మీ సాయిస్తా వెంకటశెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. ఏపీలో మరో బస్సు ప్రమాదం. తిరుపతి జిల్లా దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై బోల్తపడిన మార్నింగ్ స్టార్ బస్సు. అనకాపల్లి జిల్లాలో జెడ్పీ హై స్కూల్ స్లాబ్ పెంచి ఊడిపడి ఇంగ్లీష్ టీచర్ జోష్నాబాయి మృతి. విజయనగరం జిల్లా రాజం మండలం బొద్దాంలో కొండ చిలువ హల్చల్. నంద్యాల జిల్లా పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా తెలుగు సినిమాకు అద్భుతమైన గౌరవం. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు. పోలీసుల లాఠీ చార్జ్. రోలుగుంటలో గోతుల రోడ్డుపై కూరుకుపోయిన లారీ. నంద్యాలలో రీజనల్ స్టోర్స్ కల్చరల్ ఫెస్ట్ ఇంటర్ స్కూల్ క్రీడలను ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి. దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం. కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధ విమానం. ఇక డీటెయిల్స్ చూస్తే పెళ్లకూరు మండలంలో ప్రైవేట్ బస్సు ప్రమాదం. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు దొడ్లవారి మిట్ట వద్ద అదుపు తప్పి బోల్తా పడగా 6 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుండి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆల్రెడీ కదా పెట్టి చేస్తా ఉన్నాము ఇటు పోతా. ప్రభుత్వ పాఠశాలలో విషాదం. అనకాపల్లి జిల్లాలో జెడ్పీ హై స్కూల్లో స్లాబ్ పెంచి ఊడిపడి ఇంగ్లీష్ టీచర్ జోష్నాబాయి మృతి చెందింది. ప్రేయర్ తర్వాత నిర్మాణంలో ఉన్న భవనం పక్కన నిలబడి ఉండగా ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రాజం మండలం బొద్దాంలో కొండ చిలువ హల్చల్. ఓ రైతు పొలంలో సంచరించిన 12 అడుగుల కొండ చిలువ. భయాందోళనకు గురైన రైతులు కొండ చిలువను బంధించి కొండ ప్రాంతంలో వదిలేసిన స్నేక్ క్యాచర్. అంతే అది అలా కొరుతుంది. అయిపోయింది ఇంకేదాని పని. జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేకతను తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గన్యా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, అర్చకులు. ఐఎఫ్ఎఫ్ఐ గోవాలో తెలుగు సినిమా గ్లోరీ. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా తెలుగు సినిమాకు అద్భుతమైన గౌరవం లభించింది. తెలుగు సినిమా ప్రత్యేక శకటంలో 7 దిగ్గజ నటుల ఐకానిక్ పాత్రల 3D నమూనాలను ప్రదర్శించారు. వీరిలో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణ, చిరంజీవి ఇంద్ర, ఎన్బీకే అఖండ, ప్రభాస్ బాహుబలి, జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ పుష్ప పాత్రల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆధిపత్య పోరు, పోలీసుల లాఠీ చార్జ్. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ నాయకులు శ్రీకాంత్, రాయల్ మధు వర్గాల మధ్య వాగ్వాదం. ఒకరిపై మరొకరు దాడి చేసుకుని ఇరు వర్గాలు. పోలీసులు లాఠీ చార్జ్. రోడ్డుపై కూరుకుపోయిన లారీ. రోలుగుంటలో బోతుల రోడ్డులో లారీ ఇరుక్కుపోయింది. ఎన్నిసార్లు ఎమ్మెల్యే, ఎంపీ, అధికార యంత్రాంగానికి మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా సిపిఎం నాయకులు చంద్రయ్య మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే స్పందన లేదని విమర్శించారు. దీనికి రెండు కారణాలు. ఏదైతే వాటర్ ఉందో దానివల్ల వచ్చేటువంటి నీళ్ళు పడి ఈ విధంగా దేబడిపోయింది. రెండోది ఇటువంటి భారీ వాహనాలు 70 టన్నులు 80 టన్నులు తీసుకురావడం వల్ల మొత్తం లోడుని దిగబడిపోయింది. 2-3 రోజుల్లో, వారం రోజులు మాత్రం దీని మీద చేయకపోతే మాత్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అభివృద్ధి అనేది ఏదైతే చెప్తుందో దాని మీద పెద్ద ఎత్తున పోట్లాడతామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అభివృద్ధి మరి గొప్పలు చెప్పుకుంటున్నారు, శంకరేస్తున్నారు, పంటలు చేస్తున్నారు. మీరు ఈ రోడ్డు మీద మేము అనేక సార్లు చేసి మీ స్పందన లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి స్పందన మీద చర్య తీసుకోవడానికి మాత్రం సిపిఎం పార్టీ భారీ ఎత్తున చోళవరం నియోజకవర్గంలో ఆందోళన చేస్తామని చెప్పి ఈ క్వారీలు ఉన్నాయి, 100 క్వారీలు ఉన్నాయి. 70 టన్నులు 80 టన్నులు మోసుకెళ్తారు. ఎటువంటి పనులు లేదు. కాబట్టి దీన్ని చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వారంలో మేము భారీ ఎత్తున ఆందోళన పాదయాత్ర గోల్కొండ నుంచి కొత్తకోట వరకు పాదయాత్ర నిర్వహిస్తాం. రోడ్డు దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నంద్యాలలోని స్థానిక సెయింట్ జోసెఫ్ పాఠశాల ఆవరణలో 2 రోజుల పాటు జరిగే రీజనల్ స్పోర్ట్స్ కల్చరల్ ఫెస్ట్ శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని, సాంస్కృతిక ప్రతిభను వెలికి తీసేందుకు ఉద్దేశించిన ఈ ఫెస్ట్ నవంబర్ 21, 22 తేదీలలో నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటర్ స్కూల్ క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. వి ఉషారాణి, కొప్పుల మేఘనా సృజన్. నెక్స్ట్ షేక్ రుహీనా సార్. నెక్స్ట్ మానస జి మానస. నెక్స్ట్ వి సురేఖ. నెక్స్ట్ కే పల్లవి తీసుకున్నాక. నెక్స్ట్ బి కౌసల్య. నెక్స్ట్ పి శిరీష. టేక్ బ్లెస్సింగ్స్. నెక్స్ట్ వై ఇందుప్రియ. నెక్స్ట్ ఎన్ కవిత. నెక్స్ట్ కే అంకిత. పి ఇందు. వై రజిత. దీపిక. నెక్స్ట్ కే అమృత. చెప్పండి. దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం. కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధ విమానం. కూలిన వెంటనే భారీగా మంటలు, పొగ ఇంకా లభించని పైలట్ ఆచూకీ. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ విమానం బెంగళూరులోని హెచ్ఏఎల్ సంస్థలో తయారైన విమానం. చూసారు కదా ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.